రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని ఉచితమైన సలహాలు కానీ తీసుకోవడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి ప్రజల మమేకం వేయడం జరిగింది. వాళ్ళ కష్టాలను దగ్గరుండి చూసి వాళ్ళ తర్వాత కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం కానీ, ఆరోగ్యశ్రీకి తెస్తానని చెప్పడం కానీ, అలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున లోకేష్ గారు ఎలాంటి హామీలు ఇవ్వక మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు పరిణామం? వాస్తవేనండి. అది ఏంటంటే అది కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తానికి, అలాగే ఏంటంటే ఆ రెడ్ బుక్ అని చెప్పి ఒక పనికిరాని పుస్తకాన్ని పెట్టి ఏంటి ఆ పుస్తకంలో పేర్లు రాసుకుంటున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా చూస్తాము అని చెప్పి మాటలు చెప్పడం, విమర్శిస్తాం, వీటి కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నారు. కానీ ప్రజలు అధికారం ఇస్తుంది ఏంటంటే మమ్మల్ని సక్రమంగా పరిపాలించండి, మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పి అధికారం ఇస్తున్నారే కానీ మీ పగల ప్రతీకారాలు తీర్చుకోండి, మీకు ప్రత్యర్థుల యొక్క పని పట్టండి అని ఎవరికి అధికారం ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని లోకేష్ గారు గుర్తించితే మంచిది. రెడ్ బుక్ ఫుల్ అయిపోయిందని చెప్పి లోకేష్ గారు కూడా అనడం జరుగుతుంది. అధికారులు నేను వస్తున్నాను, మీ అంతా చూస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే చెప్పే కదా, ఉట్టిగా గల నేను అమ్మ ఆకాశానికి ఎగురుతానందంట. వీళ్ళకి అధికారం అనేది ఎంతవరకు వస్తుంది అనేది అసలు తెలవదు, వీళ్ళని అధికారంలోకి రానివ్వరు ఏంటి. అటువంటిది ఈయన వెళ్ళి ఏది ఉట్టిగా ఎగరనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు మేము వస్తాం, మేము ఎంత చూస్తామంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎలా చూడవచ్చు అంటే నిన్న ఇంటర్వ్యూలో కూడా లోకేష్ గారు కొన్ని మీడియాలకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ మీడియాలో ఏమంటున్నారంటే పచ్చం జగన్మోహన్ రెడ్డి గారిని అందు చూస్తాను, ఇలా యొక్క భర్తం అయిపోయింది, ఇక ముగింపు, ఇక ప్రజల్లో ఇక ఆధారం లేదు, జగన్మోహన్ రెడ్డి ఫుల్గా వ్యతిరేకత ఉంది, ప్రతి వారు నా దగ్గరికి వస్తున్నారు, వారి బాధలు విన్నాను, వారికి నేను సహాయం చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఎలా చూడండి? ఒకటండి ఏంటంటే ఆయనకి అవగాహన లేదు రాజకీయాల మీద. ఏంటంటే కేవలం వాళ్ళ నాన్నగారు ఇతన్ని బలవంతంగా రుద్దుతున్నారు ఏంటి తెలుగుదేశం మీద, అంతవరకే. కానీ ఆయన అవగాహన లేకుండా ఎన్నైనా మాట్లాడతాడు. ఆయన రెడ్ బుక్ ఫుల్ అయిపోతే ఇక్కడ ప్రజల్లో నిల్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ, అక్కడ అది ఫుల్ అయింది కరెక్టే, కానీ వీళ్ళకి నిల్లే ఏంటి. మళ్ళీ కూడా ఏంటంటే కేవలం ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవడం కోసమే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. అలాగే ఏంటంటే కనీసం ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం తప్ప వీళ్ళకి అధికారం రావడం అనేది జరిగే పని కాదు. ఎందుకని జనరంజక పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జన హృదయ విజేత జననేత జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ 2024లో ఆయనే అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.